ఓం సుబ్రహ్మణ్యయ నమః. ఓం శరవణభవ వేలవెల్పుకు అరోహర. 17వ శతాబ్దపు యూరోపియన్ వలసవాదం ఆ సముద్రపు అట్టడుగున దాగి ఉన్న ఒక రహస్యం. అవును, అలాగే 2004లో వచ్చిన ఒక భయంకరమైన సునామీ. అసలు వీటన్నింటికీ ఒక పురాతన ఆలయంతో ఉన్న సంబంధం ఏమిటి అనేది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. ఈనాటి మన లోతైన విశ్లేషణలో ఈ అద్భుతమైన చారిత్రక ఆధారాలను ఒకసారి పరిశీలిద్దాం. ఖచ్చితంగా ఈ ఆధారాలను గమనిస్తే కేవలం చరిత్ర పుటల్లోని తేదీలు మాత్రమే కాకుండా ఆనాటి సామాజిక పరిస్థితులు, వలసవాదుల ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపిస్తాయి. అంటే ప్రకృతి వ్యవహరించే తీరు కూడా ఇందులో చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా తమిళనాడులోని తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం చుట్టూ అల్లుకున్న ఈ కథనాన్ని డీకోడ్ చేయడమే ఈ విశ్లేషణ ముఖ్య ఉద్దేశ్యం. నిజమే, శతాబ్దాల క్రితం జరిగిన కొన్ని నమ్మశక్యం కాని సంఘటనలు నేటికి ఎలా చెక్కుచెదరకుండా ఉన్నాయో ఈ ఆధారాలు మనకు వివరిస్తున్నాయి. 15వ శతాబ్దంలో మొదలైన వలసవాద ఛాయలు దీనికి ఒక పునాది అని చెప్పొచ్చు. అవును, ఆ సంఘటనల మూలాలు వెతకాలంటే మనం 15వ శతాబ్దం నాటి భారతదేశ ముఖచిత్రాన్ని ఒక్కసారి చూడాలి. నావికుడు వాస్కోడిగామా కేరళలోని కాలికట్ తీరంలో అడుగుపెట్టినప్పటి నుండి ఈ కథ మొదలవుతుంది. ఏంటంటే కేవలం వ్యాపారం పేరుతో యూరోపియన్ల రాక మొదలైందప్పట్లో. సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు తక్కువ ధరకు కొని ఐరోపాలో అమ్ముకోవాలనేది వారి తొలి ఆలోచన. కానీ కాలక్రమేణా ఆ వ్యాపారం కాస్త ఓ రకంగా చెప్పాలంటే రాజకీయ ఆధిపత్య పోరుగా మారిపోయింది. పోర్చుగీస్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు వీళ్లందరూ ఒకరితో ఒకరు పోటీ పడుతూ భూభాగాలను ఆక్రమించడం ప్రారంభించారు. సరిగ్గా అదే జరిగింది. ముఖ్యంగా తీర ప్రాంతాలు వారి సైనిక కార్యకలాపాలకు ప్రధాన కేంద్రాలుగా మారిపోయాయి. ఆ కాలాన్ని రాజకీయ కోణంలో విశ్లేషిస్తే వలసవాదుల అంతర్గత పోరు స్థానిక ప్రజల జీవనాన్ని ఎంతలా దెబ్బతీసిందో స్పష్టమవుతుంది. అవును, ఇక్కడ మనం ప్రధానంగా 1646 నుండి 48 మధ్య కాలాన్ని తీసుకోవాలి. అప్పుడు పరిస్థితి అత్యంత తీవ్రస్థాయికి చేరుకుంది. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు పోర్చుగీస్ వారి మధ్య తిరుచెందూర్ ప్రాంతంలో భీకరమైన యుద్ధాలు జరిగిన సమయమది. సముద్ర మార్గాలపై ఆధిపత్యం సాధించడం అనేది అప్పట్లో చాలా కీలకం కదా. ఖచ్చితంగా ఆ సమయంలో డచ్ వారి వద్ద ఉన్న అత్యాధునిక తుపాకులు, ఆ బలమైన ఫిరంగుల ముందు స్థానికులు మరియు పోర్చుగీస్ సైన్యం నిలబడలేకపోయారు. అపారమైన ప్రాణనష్టం జరిగినట్లు మనకు చారిత్రక రికార్డులు చెబుతున్నాయి. చరిత్ర పుస్తకాల్లో ఈ 1646-48 కాలం గురించి చదువుతుంటే అంటే వాళ్ళు చేసిన ఒక పని చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆ రక్తపాతంలో డచ్ వారు పైచేయి సాధించి ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. కానీ వారు ఆక్రమించుకున్నది సాధారణమైన కోట కాదు, సాక్షాత్తు సముద్ర తీరంలో ఉన్న అత్యంత పవిత్రమైన తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని వాళ్లు తమ సైనిక స్థావరంగా మార్చుకున్నారు. అప్పటికే ఆ ఆలయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. అలాంటి ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మిక కేంద్రంలో ఫిరంగులు మోహరించడం అనేది ఆ కాలపు చీకటి రోజులకు నిదర్శనం. గోపురాలపై ఆయుధాలు పెట్టి కాల్పులు జరపడం అనేది ఒక్కసారి ఊహించుకుంటేనే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. పవిత్రమైన మంత్రోచ్చారణలు వినిపించే ప్రాంగణంలో ఫిరంగి గుండ్ల మోతలు వినిపించాయా? దీని వెనుక వారి వ్యూహం కూడా ఉంది. ఆలయ నిర్మాణం ఎంతో పటిష్టంగా ఉండటం, పైగా అది సముద్ర తీరంలో ఉండటం వల్ల శత్రువుల కదలికలను దూరం నుండే పసిగట్టడానికి ఆ గోపురాలు డచ్ వారికి బాగా ఉపయోగపడ్డాయి. అంటే ఒక దేవుడి సన్నిధిని రక్షణ కవచంగా వాడుకోవడం అన్నమాట. అవును, వలసవాదుల మిలిటరీ వ్యూహంలో అది భాగమే. కానీ అది ఆ ప్రాంత ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. సైనిక అవసరాల కోసం సాంస్కృతిక కేంద్రాలను వాడుకోవడం వలసవాద చరిత్రలో మనం తరచుగా చూస్తుంటాం. ఈ ఆక్రమణ వల్ల జరిగిన మరో ఘోరం ఏంటంటే గర్భగుడిలో బాలరూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారికి జరగాల్సిన నిత్య పూజలు, అభిషేకాలు అన్నీ ఆగిపోయాయి. దూర ప్రాంతాల నుండి స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులను కూడా డచ్ సైనికులు ఆలయ పరిసరాల్లోకి రానివ్వలేదు. ఎవరైనా ధైర్యం చేసి అడ్డుకోబోతే వారిని దారుణంగా హింసించారు. ఆధారాల ప్రకారం కొందరిని ఏకంగా ప్రాణాలతో కూడా విడిచిపెట్టలేదు. దేవుడికి కనీసం నైవేద్యం పెట్టలేని ఆ నిస్సహాయ స్థితిలో స్థానికులు రగిలిపోయారు. కానీ బలమైన ఫిరంగులున్న విదేశీ సైన్యాన్ని ఎదిరించడం సామాన్యులకు సాధ్యం కాదు కదా. అందుకే వారు తమ ఆఖరి ఆశగా దగ్గర్లో ఉన్న ఆనాయక రాజు దగ్గరకు వెళ్లారు. ఆనాయకరాజు? అవును,
ఈ చరిత్రలో ఆయన పాత్ర చాలా కీలకం. రికార్డుల ప్రకారం ఆనాయకరాజుకి ఆ ప్రాంతంపై ఆధిపత్యం మరియు స్థానిక సైన్యం మద్దతు ఉండేవి. ప్రజల కన్నీటి గాథలు విన్న ఆయన వెంటనే రంగంలోకి దిగారు. ఆయన దౌత్యపరంగా ఒక కఠినమైన సందేశాన్ని డచ్ అధికారులకు పంపారు. ఆ ఆలయాన్ని వెంటనే ఖాళీ చేయాలని, లేకపోతే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని గట్టిగా హెచ్చరించారు. ఆ అల్టిమేటంతో డచ్ వారు పరిస్థితిని అంచనా వేయక తప్పలేదు. స్థానికులందరూ ఏకమైతే, స్థానిక సైన్యం కూడా తోడైతే తమ మనుగడకే ముప్పు అని వారు గ్రహించారు. ఎట్టకేలకు ఆ ఆలయాన్ని ఖాళీ చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఒక రకంగా ఆ ఆయుధ బలగం ముందు అది స్థానికులు సాధించిన అతిపెద్ద విజయమని చెప్పాలి. నిజమే. కానీ ఆ ఆలయాన్ని వదిలి వెళ్లే ముందు డచ్వారు చేసిన ఒక పని వల్ల ఈ చరిత్ర ఊహించని మలుపు తిరిగింది. పరాజయం పాలై వెరక్కి వెళ్తున్నప్పుడు శత్రువుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడం యుద్ధతంత్రాలలో ఒకటి. అంటే తమ స్థావరాన్ని వదిలి వెళ్లాల్సి వస్తోందన్న కోపం వారిలో స్పష్టంగా కనిపించింది. ఆ క్రమంలోనే వాళ్లు గర్భగుడిలో ఉన్న కుమారస్వామి వారి విగ్రహాన్ని తమతో పాటు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. చరిత్రకారులు కొందరు ఆ విగ్రహాన్ని స్వామివారి ఉత్సవమూర్తులుగా కూడా పేర్కొంటారు. ఎంతో అందంగా ఉన్న విగ్రహం అపారమైన విలువ కలిగిన లోహంతో చేయబడిందని వారు భ్రమపడి ఉండొచ్చు. ఖాళీ చేతులతో వెళ్లడం ఇష్టం లేక ఆ విగ్రహాన్ని పట్టుకుని వెళ్తుంటే ఆ భక్తులు చూస్తూ ఊరుకోలేదు. ఆ విగ్రహం చుట్టూ చేరి మోకరిల్లి పడవని ఎక్కనివ్వకుండా అడ్డుపడే ప్రయత్నం చేశారు. కానీ ఆయుధాల ముందు ఆ భక్తుల ఆర్తనాదాలు పనిచెయ్యలేదు. డచ్వారు భక్తులను పక్కకు నెట్టేసి ఆ విగ్రహాన్ని బలవంతంగా తమ పడవలో వేసుకుని సముద్ర ప్రయాణాన్ని ప్రారంభించారు. స్థానికులు తీరం నుండి కన్నీటితో ఆ పడవ వైపు చూస్తూ ఉండిపోయారు. ఆ పడవ నెమ్మదిగా సముద్రం మధ్యలోకి చేరుకుంది. సరిగ్గా ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం మొదలవుతుంది. అవును, ఇక్కడే ప్రకృతి వ్యవహరించిన తీరు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ రోజు వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఆకాశంలో నల్లని మేఘాలు లేవు, గాలిలో తీవ్రత లేదు. సముద్ర ప్రయాణానికి అత్యంత అనుకూలమైన వాతావరణం అది. కాని పడవ కొంత దూరం వెళ్లగానే ఎక్కడి నుండి వచ్చిందో తెలియని ఒక భయంకరమైన ఉప్పెన ఆ పడవను చుట్టుముట్టింది. వాతావరణంలో ఎలాంటి మార్పులు సూచించకుండా అకస్మాత్తుగా అలాంటి ఉప్పెన రావడమనేది భౌగోళికంగా చాలా చాలా అరుదైన విషయం. ఆధునిక కాలంలో సునామీ అని పిలిచే ఒక భీకరమైన అలల సమూహం ఆ డచ్ సైనికుల పడవను అల్లకల్లోలం చేయడం మొదలుపెట్టింది. పడవ ఏ క్షణమైనా మునిగిపోయేలా ఆ రాక్షస అలలు ఎగిసిపడ్డాయి. నావికులుగా ఎన్నో సముద్ర ప్రయాణాలు చేసిన ఆ డచ్ వారికి కూడా ఆ పరిస్థితులు ఏమీ అర్థం కాలేదు. అంత ప్రశాంతమైన సముద్రం ఒక్కసారిగా మృత్యువులా ఎలా మారిందో వారికి అంతుచిక్కలేదు. పడవలో ఉన్న సైనికులను మరణ భయం ఆవరించింది. ఆ ఉప్పెనకు తాము దొంగిలించిన ఆ దైవ విగ్రహానికి మధ్య ఏదో సంబంధం ఉందనే భయం వారిలో మొదలైంది. ప్రాణభయం మనిషి ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది కదా. ఒక సైనికుడు ఆ భయంలోనే గట్టిగా అరిచి తన అధికారితో ఒక మాట అన్నాడు. ఆ మురుగన్ విగ్రహాన్ని దొంగిలించినందుకే ఈ సముద్రం ఇలా రగిలిపోతోంది. మనం బ్రతకాలి అంటే ఆ విగ్రహాన్ని ఇక్కడే సముద్రంలో పడేయాలి అని చెప్పాడు. భయంతో వణికిపోతున్న ఆ సైనికుల ముందు వేరే ప్రత్యామ్నాయమేదీ కనిపించలేదు. సంపద మీద ఉన్న ఆశ కన్నా ప్రాణాల మీద ఉన్న ఆశే గెలిచింది. తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఆ కుమారస్వామి విగ్రహాన్ని ఆ భీకరమైన సముద్రపు అల్లల్లోకి విసిరేశారు. ఆ విగ్రహం అలా మహాసముద్రపు అడుగు భాగానికి చేరుకుంది. ఇక్కడ ఆశ్చర్యకరంగా విగ్రహం నీటిలో పడిన కొద్దిసేపటికే ఆ ఉప్పెన శాంతించింది. సముద్రం మళ్లీ తన సాధారణ స్థితికి చేరుకుంది. ఆ డచ్ వారు బ్రతుకు జీవుడా అంటూ అక్కడి నుండి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన తర్వాత విగ్రహం లేకుండానే ఆ తిరుచందూర్ ఆలయం కొన్ని సంవత్సరాల పాటు పసికందు లేని తల్లిలా అలాగే ఉండిపోయింది. అవును, ఆ చీకటి రోజులు అలా గడిచిపోయాయి. కానీ సరిగ్గా 1653వ సంవత్సరంలో వడమారియప్ప పిల్లై అనే ఒక గొప్ప భక్తుడి జీవితంలో జరిగిన ఒక అద్భుత సంఘటన ఈ చరిత్రను మళ్లీ వెలుగులోకి తెచ్చింది. ఒకరోజు రాత్రి వడమాలియప్ప పిల్లై నిద్రిస్తున్న సమయంలో ఆయన కలలో కుమారస్వామి వారు కనిపించారు. కలలో దైవవాక్కు రావడం అనేది చరిత్రలో చాలా కథనాల్లో చూస్తుంటాము. నిజమే. కానీ ఈ సంఘటనలో స్వామివారు చెప్పిన మాటలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు చాలా ప్రత్యేకం. ఆ కలలో దైవం, నేనిక్కడ సముద్రంలో ఒంటరిగా ఉన్నాను, నీకోసమే ఎదురుచూస్తున్నాను అని చెప్పడమే కాకుండా సముద్రంలో ఏ ప్రదేశంలో విగ్రహం పడి ఉందో కూడా ఆ భక్తుడికి స్పష్టంగా చూపించారు. ఒక్క నిమిషం, మనమిక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని ఆలోచించాలి. 17వ శతాబ్దంలో
ఎలాంటి జీపీఎస్ కోఆర్డినేట్స్, రాడార్లు లేదా స్కూబా డైవింగ్ పరికరాలు లేని కాలమది. అనంతమైన సముద్రంలో అడుగు భాగానెక్కడో పడి ఉన్న ఒక విగ్రహాన్ని కేవలం కలలో వచ్చిన ఒక దృశ్యాన్ని నమ్మి వెతుక్కుంటూ వెళ్లడం అనేది సామాన్యమైన విషయం కాదు. అసాధ్యం అని కూడా చెప్పొచ్చు. కానీ ఆ భక్తుడికి ఆ స్వప్నం మీదున్న అపారమైన నమ్మకంతో ఒక చిన్న చేపలు పట్టే పడవను తీసుకుని కొంతమంది మత్స్యకారుల సహాయంతో సముద్రంలోకి అన్వేషణకు బయలుదేరాడు. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సముద్రం మధ్యలో ఖచ్చితమైన ప్రదేశాన్ని కనుక్కోవడం. అవును, పిల్లై ఆ పడవలో ప్రయాణిస్తూ కలలో కనిపించిన ప్రదేశానికి చేరుకున్నాడు. సముద్రం అడుగున వెతకడం మొదలుపెట్టాడు. ఆ సమయానికి ఆకాశం నుండి సూర్యకిరణాలు సరిగ్గా నీటి అడుగున ఒకే ఒక్క చోట పడుతూ ఉండటాన్ని వాళ్లు గమనించారు. ఆ కిరణాల వెలుతురులో నీటి అడుగున ఒక విగ్రహం మెరుస్తూ స్పష్టంగా కనిపించింది. ఆ దృశ్యం చూడగానే వడమాలియప్ప పిల్లై ఏమాత్రం ఆలోచించకుండా నేరుగా నీటిలోకి దూకేశాడు. ఆకారం లేని ఆ సముద్రపు లోతుల్లోకి వెళ్లి ఆ విగ్రహాన్ని సమీపించాడు. ఇక్కడ భౌతిక శాస్త్రానికి అందని అనుభవం ఒకటే ఆధారాల్లో వర్ణించబడింది. లోహంతో చేసిన ఆ భారీ విగ్రహాన్ని నీటి అడుగున ఒక మనిషి ఒంటరిగా పైకి తీసుకురావడం అనేది భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం చాలా కష్టమైన పని. ఎంతో బలం, ఆధునిక సాంకేతికత కావాలి. నీటి అడుగున పీడనం వల్ల వస్తువుల బరువులో కొన్ని మార్పులు వస్తాయి అనేది సైన్స్ చెప్పే మాట. అయినా సరే ఒక భారీ విగ్రహాన్ని ఒంటరిగా పైకి తీసుకురావడం అసాధారణం. కానీ పిల్లయ్య ఆ విగ్రహాన్ని పట్టుకోగానే నేను వస్తున్నాను అన్నట్లు ఆ విగ్రహం ఎలాంటి బరువు లేకుండా చాలా సునాయాసంగా నీటిపైకి వచ్చేసిందని ఆధారాలు చెప్తున్నాయి. ఈ సంఘటన 1653లో జరిగింది. ఆ తర్వాత ఎంతో భక్తి శ్రద్ధతో ఆ విగ్రహాన్ని తిరిగి తీసుకువచ్చి డప్పులు, మేళతాళాల మధ్య తిరుచెందూర్ ఆలయంలో మళ్లీ ప్రతిష్ఠించారు. నాటి సంతోషం వర్ణనాతీతమని చెప్పాలి. ఇప్పటికీ ఆ ఆలయ ప్రాంగణంలో ఈ మొత్తం చరిత్రను వర్ణించే పురాతన చిత్రాలు మనకు దర్శనమిస్తాయి. ఆక్రమణదారులు విగ్రహాన్ని దొంగిలించగలరేమో కాని ఆ క్షేత్రానికున్న శక్తిని ఎవరూ తీసుకోలేరు అని ఈ సంఘటన రుజువు చేసింది. ఖచ్చితంగా. ఆ తర్వాత శతాబ్దాల పాటు ఆ ఆలయంలో నిత్య పూజలు నిర్విఘ్నంగా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ మొత్తం కథనానికి ఒక కొత్త కోణం ఆధునిక కాలంలో దొరికింది. అంటే సుమారు 3.5 శతాబ్దాల తర్వాత సముద్రం మళ్లీ తన ప్రళయ రూపాన్ని చూపించినప్పుడు. అవును, ఇదంతా మనకేం చెబుతోంది అనే కోణంలో ఆలోచిస్తే మనం డిసెంబర్ 26, 2004 సంవత్సరాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆ రోజు తమిళనాడు తీరాన్ని ముంచెత్తిన సునామీ సృష్టించిన విలయం చరిత్రలో ఒక అత్యంత విషాదకరమైన జ్ఞాపకం. సముద్రపు అడుగున ఏర్పడిన భారీ భూకంపం కారణంగా ఎగిసిపడిన రాక్షస అలలు తీర ప్రాంతాలను కబళించాయి. అంతకుముందు సముద్రం కొన్ని 100 మీటర్లు వెనక్కి వెళ్లిపోయి ఆ తర్వాత భయంకరమైన వేగంతో ముందుకు దూసుకొచ్చింది. ఆ ప్రకృతి వైపరీత్యం వల్ల దాదాపు 8,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో పటిష్టమైన భవనాలు, ఆధునిక సాంకేతికతతో నిర్మించిన కట్టడాలు సైతం ఆ అలల దాటికి పేకమేడల్లా కూలిపోయాయి. తీర ప్రాంతంలోని గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఆ సమయంలో సముద్రానికి కేవలం 100 మీటర్ల దూరంలో ఉన్న తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం పరిస్థితి ఏమిటి? ఇక్కడే ప్రకృతికి ఆ పురాతన నిర్మాణానికి మధ్య జరిగిన ఒక ఆశ్చర్యకరమైన ఘర్షణ మనకు కనిపిస్తుంది. చుట్టుపక్కల ఉన్న ఎత్తైన కాంక్రీట్ భవనాలు నేలమట్టమైనా సరే సముద్రానికి ఆనుకొనే ఉన్న ఈ పురాతన ఆలయం మాత్రం ఏమాత్రం చెక్కు చెదరలేదు. సునామీ అలలు ఆ ఆలయ పరిసరాలను తాకాయి. కానీ ఆ ఆలయ గోడలకు కనీసం ఒక చిన్న పగులు కూడా రాలేదు. 17వ శతాబ్దంలో డచ్ వారు పడేసినప్పుడు ఆ సముద్రం విగ్రహాన్ని మింగలేకపోయింది. అలాగే 2004లో ఆ సునామీ ఈ దైవమున్న ఆలయాన్ని తనలో కలుపుకోలేకపోయింది. 100 ఏళ్ల క్రితం కట్టిన ఒక రాతి కట్టడం ప్రకృతి సృష్టించిన అతిపెద్ద విపత్తును తట్టుకుని నిలబడటం నిజంగా అద్భుతం కదా. సునామీ తీరాన్ని ధ్వంసం చేసినప్పుడు కూడా ఆలయంలోకి చుక్క నీరు కూడా ప్రవేశించలేదని స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన ఆధారాలు ఈ విశ్లేషణలో ప్రస్తావించబడ్డాయి. ఒకే సముద్రం, ఒకే ప్రదేశం, కానీ వేర్వేరు కాలాల్లో జరిగిన ఈ 2 సంఘటనలు ఒకదానికొకటి అద్దం పడుతున్నట్లుగా అనిపిస్తాయి. ఈ ఆధారాలన్నింటినీ మనం ఒక క్రమంలో చూస్తే 17వ శతాబ్దంలో వ్యాపారం పేరుతో వచ్చిన వలసవాదుల ఆక్రమణ, ఆనాయకరాజు జోక్యం, విగ్రహం అపహరణ, అకాల సునామీకి భయపడి విగ్రహాన్ని సముద్రంలో పడేయడం, ఆ తర్వాత 1653లో కలలోకి దైవం రావడం, విగ్రహం నీటిపైకి రావడం,
చివరగా 2004 సునామీ నుండి ఆలయం చెక్కుచెదరకుండా నిలబడటం. ఇదంతా కేవలం చరిత్రాధారాలు మాత్రమే కాదు, ప్రకృతి శక్తులకు మరియు పాతకాలపు నిర్మాణాలకు మధ్య ఉన్న ఒక సంక్లిష్టమైన ప్రయాణంగా భావించవచ్చు. ఈ ఆధారాలన్నీ విశ్లేషించిన తర్వాత చివరగా ఒక సరికొత్త ప్రశ్న మదిలో మెదులుతోంది. ఆధునిక సాంకేతికతతో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని నిర్మించిన భారీ భవనాలు సునామీ దాటికి కూలిపోయాయి. కానీ శతాబ్దాల క్రితం ఎలాంటి అత్యాధునిక యంత్రాలు, కంప్యూటర్ సిమ్యులేషన్స్ లేని కాలంలో సముద్ర తీరంలో నిర్మించిన ఈ పురాతన ఆలయం మాత్రం ఆ మహాప్రళయాన్ని ఎలా తట్టుకోగలిగింది? బహుశా మన పూర్వీకులకు సముద్రపు అలల ప్రవర్తన, తీర ప్రాంత భౌగోళిక పరిస్థితులు, పీడనం మరియు సునామీల గురించి నేటి ఆధునిక ఇంజనీర్ల కంటే ఎన్నో రెట్లు మెరుగైన అవగాహన ఉందా అనేది ఒక ఆలోచించదగ్గ విషయం. ఆ పురాతన నిర్మాణాలు మరియు వాస్తుశిల్పం వెనుక దాగి ఉన్న భౌతిక శాస్త్రాన్ని, ఆ సైన్స్ను మనం ఇంకా డీకోడ్ చేయలేకపోతున్నామా అనిపిస్తోంది. సముద్రపు అలలకి, మానవ చరిత్రకి మరియు అచంచలమైన విశ్వాసానికి మధ్య మనం ఇంకా అర్థం చేసుకోలేని సైన్సుకు అందని ఒక అదృశ్యమైన బంధం ఏదైనా ఉందా? ఈ లోతైన ప్రశ్నను అధ్యయనం చేస్తే భవిష్యత్తులో తీర ప్రాంత రక్షణకు, ఆధునిక కట్టడాల నిర్మాణాలకు ఎన్నో కొత్త సమాధానాలు దొరకవచ్చు. ఈ ఆసక్తికరమైన ఆలోచనతో ఈనాటి లోతైన విశ్లేషణను ముగిద్దాం. చరిత్ర పుటల్లోని మరిన్ని ఆధారాలతో ఇంకో కొత్త అంశంపై తదుపరి విశ్లేషణలో కలుద్దాం.